అండి, వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు రెగ్యులర్ దోశలు కాకుండా ఇలా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న దోశను తినేద్దామా ఈరోజు. సో దానికోసం అనేసి పెసరపప్పుని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటోస్ అండ్ మనకి క్యాప్సికమ్ అట్లా కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, సోడా అండ్ జీరా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి మనం కాంబినేషన్లో వచ్చేసి గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాము. దానికి కొత్తిమీర, ఆనియన్, క్యాష్యూస్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండ్ జీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది అండ్ గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ స్ప్రెడ్ చేసుకొని తినడమే. సో మంచిగా దీన్ని హాట్ ప్యాన్ పైన వేసేసి గీ, ఆయిల్ ఆర్ బటర్ తోటి మనం ఆయిల్ చేసేసుకొని తినడమే అనమాట. సో ఇది మనకి సేమ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.